ఇప్పుడు చాలా మంది మనం పిల్లల్ని చూస్తున్నాం సార్, ఇంటర్ పిల్లల్ని కావచ్చు, 10th క్లాస్ పిల్లల్ని కావచ్చు, ఇలా. సో వాళ్ళకంటూ సపరేట్ మొబైల్స్ ఇస్తారు ఈ కాలంలో. సో ఇప్పుడు పేరెంట్స్ కి ఏమో బ్యాంకు మొబైల్లోనే బ్యాంకింగ్ ఉంటుంది కదా సార్, ఫోన్ పే కావచ్చు ఎలాంటివి. సో దాని పాస్వర్డ్లు ఏవైతున్నాయో అవన్నీ పిల్లలకు తెలుస్తాయి ఈ కాలంలో అయితే, అందరు చెప్పేస్తారు. కానీ పిల్లలకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్లు కావచ్చు, వేరే పాస్వర్డ్, ఫోన్ లాక్ కావచ్చు, అవి పెట్టుకొని పేరెంట్స్ కి తెలియకుండా అలా మెయింటైన్ చేయడానికి కారణాలు ఏంటి సార్? అదే ఫ్రీడమ్. తల్లిదండ్రులే పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వడం. వాళ్ళు పెట్టిన దాన్ని ఓపెన్ చేయమంటే చేయకుండా వాళ్ళు ఉన్నారు అంటే కనుక కంపల్సరీ వాళ్ళు తప్పు చేస్తున్నారు. అక్కడ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఆ తప్పును అరికట్టాలి అంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చుకోవడమో, లేకుంటే ఆ ఫోన్లు తీసుకోవడమో, ఏదైనా చేయాలి. సో ఈ చెయ్యలేకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. మా అమ్మాయి అన్ని విషయాలలో నా మాట వింటది, ఈ ఒక విషయంలో వినదు కాబట్టి ఈ ఒక్క విషయంలో నేను ఇగ్నోర్ చేస్తున్నా అని తల్లిదండ్రులు చెప్తారు. బట్ అన్ని విషయాలలో వాళ్ళు ఎంత హెల్ప్ చేసినా చెడిపోయేది ఆ మొబైల్లో ఆ పాస్వర్డ్లు పెట్టుకొని తెలియకుండా వేరే వాళ్ళతో చిట్చాట్ చేయడము, అది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకోవడము, అది ఎంత దూరం పోతుందో అన్న విషయం కూడా వాళ్ళకి తెలియని స్థితిలోకి వెళ్ళడము. అన్నీ అయిపోయిన తర్వాత మమ్మీ నా వల్ల ఇట్లయిపోయింది, మమ్మీ నేను ఇంత ప్రాబ్లంలో ఉన్నాను, డాడీ ఇంత ప్రాబ్లంలో ఉన్నానని వాళ్ళు చెప్పడము. అప్పుడు ఇగ్నోరెన్స్ కాదు కదా, దాన్ని ఎవ్వడు కూడా ఆ తప్పును క్షమించరా అని నేరం ఘోరానికి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో అట్లా వెళ్ళిపోకుండా ఉండాలి అంటే నువ్వు అన్నట్టు ఏదైనా కూడా పిల్లల దగ్గర హైడ్ అన్నది ఉండకూడదు. అందుకు ఇప్పుడు నాది ఉంటది, నా దాని పాస్వర్డే ఉండదు అంతే. ఒకవేళ ఉన్నా కూడా ఓపెన్ చేసి ఇచ్చేయాలి. నువ్వు ఎవడన్నా చూసుకోవాలి నీ ఫోను. ఆ స్థితిలో ఎవడైతే ఉంటాడో వాడు మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా, హ్యాపీగా ఉండగలుగుతాడు. ఇప్పుడున్నటువంటి దాంట్లో అంటే ప్రతోడికి మొబైల్ ఉంటుంది, ప్రతోడికి మొబైల్లో సీక్రెట్స్ ఉంటాయి. ఆ సీక్రెట్లు ఓపెన్ సీక్రెట్ అయి ఉండాలి, ఓపెన్ లో ఉండాలి. అప్పుడు నీ గురించి పక్కనోడికి అన్ని విషయాలు తెలుస్తాయి. వాడు నీలాగానే నిన్ను అర్థం చేసుకోగలుగుతాడు. అదే నువ్వు అంత హైడ్ చేస్తా ఉంటే వాడు నీలాగా చూడడు, నీలాగా చూస్తున్నట్టు నటిస్తా ఉంటాడు. సో మై డియర్ పేరెంట్స్ ముఖ్యంగా ఏంటంటే కనుక ఆ పాస్వర్డ్లు ఇవన్నీ ఏం పెట్టుకోకుండా ఓపెన్ గా ఉండేలాగా, ఫ్రెండ్షిప్ చేసేలాగా పిల్లలతోటి ఉంటే గనక అన్ని కూడా ఇలాంటివి ఏ సంఘటనలు కూడా జరగకుండా ఉంటాయి. అంటే ఇప్పుడు పిల్లల ఫోన్స్ పేరెంట్స్ చెక్ చేయడం వల్ల అది దాన్ని ఏమనుకోవాలి సార్? అంటే అది ఒక కంపల్సరీ చెక్ చేయాలి, అనుమానం అనుకోవాలి, లేకపోతే బాధ్యత? దాన్ని అనుమానం ఎట్లా అంటారు? అరే నువ్వు అన్నావు అనుమానం అని చెప్పేసి, మళ్ళీ అనుమానం అంటే తల్లి పిల్లని ఎందుకు అంటది? అనుమానం అనట్లేదు సార్, పిల్లలు అలా ఫీల్ అవుతారు కదా. అవును, అంటే మా ఫ్రెండ్ ఫ్రీడమ్ ఉంది నాకు లేదన్న అని అనుకుంటారు. సో దాన్ని అనుమానం అనుకోవాలా, బాధ్యత అనుకోవాలా సార్ చెక్ చేయడం అని అంటున్నా? చెక్ చేయడము ఒక బాధ్యత, ఒక ధర్మము, ఏదైనా అనుకోవచ్చు. నా కొడుకు సరైన మార్గంలో ఉన్నాడా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంది. వాడు ఎవరితో చాటింగ్ చేస్తున్నాడు, ఎటువంటి వాళ్ళతో చాటింగ్ చేస్తున్నాడు అన్నది కంపల్సరీ ఉంది. మా నాన్న 10th క్లాస్ వరకు కూడా నాకు 2, 3, 4 ఫ్రెండ్స్, అంతకంటే ఎక్కువ లేరు. ఊర్లో చాలా మంది ఉన్నారు. కానీ నేను ఎవరితో మాట్లాడుతున్నా, ఏమన్నా చేస్తున్నా, వాడు అటువంటి వాడి క్వాలిటీస్ ఉన్నాయి, వాటితో నువ్వు మాట్లాడవుతాడు కరాఖండిగా చెప్పేవాడు. సో ఇప్పుడు ఉన్న పేరెంట్స్ కూడా అలానే చెప్పాలి. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు, నీ స్థితిలో నువ్వు ఉండు, తర్వాతనే ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉండకూడదు అనే విషయాన్ని చెప్పాలి. అది జరగాలి కంపల్సరీ. సరే సార్, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి గుర్తొచ్చింది. మీరు చిన్న ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ తో కలిసి, అంటే ఫ్రెండ్స్ కూడా 2-3 రకాలు కదా, చెడోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. అంటే వాళ్ళతో కలిసి ఎక్కడో దూరంగా ఒక బాయి దగ్గరకు ఈత కొట్టిపోతే మీ డాడీ ఇంటి దగ్గర ఉండి తెలిసినా కానీ అంత దూరం వచ్చి కొట్టేవాడు. కానీ పక్కనే ఉండి మొబైల్ తప్పు చేస్తున్నా కానీ పేరెంట్స్ తెలుసుకోలేరు ఈ కాలానికి. నీకు అదే చెప్తున్నా, పాస్వర్డ్ అనే కాదు, ఒకవేళ వాడు తప్పు చేస్తున్నా కూడా పిల్లవాడిని నువ్వు తప్పు చేస్తున్నావురా అంటే గనక వాడు యాక్సెప్ట్ చేసే స్థితిలో ఉండడు. ఉల్టా వీళ్ళను అంటే ఇప్పుడున్న పిల్లలకి ఎలా ఉంటదంటే మధు, సైకలాజికల్ గా నేను మా డాడీని ఏ మాట అంటే హట్ అవుతాడు, మా మమ్మీని ఏం మాట్లాడితే గనక బాధపడుతుంది. వాళ్ళ దృష్టిలో ఇప్పుడున్న అందరి పిల్లలు ఎట్లా ఉంటది అంటే గనక పేరెంట్స్ కి నేను ఏ మాట మాట్లాడితే వాళ్ళు బాధపడతారు, వాళ్ళని ఏ విధంగా బాధ పెట్టాలి, ఇదే క్వశ్చన్ 90% ఆఫ్ స్టూడెంట్స్, చిన్నపిల్లలు 10th క్లాస్ నుంచి బీటెక్ అయిపోయేంత వరకు ఇదే ఉన్నారు. పేరెంట్స్ ని బ్లాక్ మెయిల్ చేసుకోవాలి, డబ్బు తీసుకోవాలి, పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టాలి, తనకి ఏమన్నా పనులు ఉంటే అవి చేసుకోవాలి. ఇదే ధోరణిని అంత అబద్ధపు బతుకులు స్టూడెంట్స్ చాలా మంది బ్రతుకుతా ఉన్నారు. అది వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారంటే అది ఎవడు కరెక్ట్ గా లేరు. వాళ్ళందరూ కూడా ఒక మాయ అనే ప్రపంచంలో ఉండి అదే నిజం అనుకొని
వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ నెత్తిన ఒక పెద్ద భారం పెట్టుకొని అది మోస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. తల్లిదండ్రులతో చక్కగా ఉంటారో లేదో కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో మాత్రం చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి అని అక్కడ బాగుంటారు. తల్లిదండ్రుల దగ్గర మాత్రం తల్లిదండ్రులకు ఎదురిచ్చుకుంటూ వాళ్ళ మనోభావాలను దెబ్బ తీసుకునేలాగానే ఈ పిల్లలందరూ కూడా ఉంటారు.